ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం నమ్మలేనిదే అయినప్పటికీ ఇది అక్షరాల సత్యం. సో ఏంటి అది అంటే, రాగిని బంగారంగా మార్చవచ్చునా అంటే అవును అంటున్నారు తత్వవేత్త శాస్త్రజ్ఞులు. అయితే అది ఎలా సాధ్యమవుతుంది అంటే, మన భూమి మీద ఉన్నటువంటి కొన్ని రసాయనాల వలన, వాటిని కరిగించడం వలన, కొన్ని కొన్ని మార్పుల వలన రసాయనికంగా ఎన్నో మార్పులు జరిగి రాగి అనేది బంగారంగా మారుతుంది అని వాళ్ళు చెప్తున్నారు. అయితే అది ఎలా సాధ్యమవుతుందో ఈరోజు మనం తెలుసుకుందాం. తెల్ల మోదుగ పువ్వులు, ఇవి మనం మామూలుగా చూస్తూనే ఉంటాం, రోడ్ల పక్కన పెరుగుతూ ఉంటాయి. ఈ తెల్ల మోదుగ పువ్వుల రసమును గంధకము వేసి అనేక పర్యాయాలు నూరాలి. రసమును గంధకం వేసి అనేక పర్యాయాలు బాగా నూరిన తర్వాత, అటు తర్వాత ఆ గంధకమును రాగి రేకు పైన పూసి, ఓకేనా. సో మీకు గంధకం అంటే తెలుసు కదా, ఇలా ఉంటుంది. అది చిన్న బెల్లం లాగా కలర్లో ఉంటుంది. దీన్ని బాగా నూరిన తర్వాత వీటిని గంధకము ఈ మొత్తాన్ని ఒక రాగి రేకు పైన వేసి బాగా మర్దన చేయాలి. దట్టంగా రాగికి అంటించిన తర్వాత పుటకము అంటే మనము బంగారం కరిగించేది ఉంటుంది కదా, సో దాన్ని పుటకం అంటారు. దానిలో వేసి బాగా కరిగించిన ఏడల ఆ రాగి అంతా కూడా బంగారంలా మారుతుంది అని చెప్తున్నారు. అయితే ఇది నమ్మశక్యం కానప్పటికీ కూడా చాలా వరకు ఇది సక్సెస్ అయింది అని వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఈ వీడియో నేను ఈరోజు మీ ముందుకు తీసుకురావడానికి వచ్చాము. అయితే మీరు కూడా ప్రయత్నించవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.